సీతారాముడు, నన్ను కూడా ఓసారి విమానం ఎక్కించరా? గతంలో మామయ్య నాతో అన్న మాటలు గుర్తుకు వచ్చి నా కళ్ళు చెమ్మగిల్లాయి. పైలట్ ఆఫీసర్గా నాకు ఉద్యోగం వచ్చిందని తెలియగానే మామయ్య కోరిన మొదటి కోరిక అది. నాకు తెలిసినంతలో మామయ్య ఎప్పుడూ ఎవరిని ఏదీ కోరేవాడు కాదు. కోరవలసిన అవసరం కూడా ఆయనకు లేదు. అంతేకాదు, 10 మంది కోరికలు తీర్చగల శక్తి, సామర్థ్యాలు ఆయనకున్నాయి. మామయ్య వాళ్ళది నెల్లూరుకు దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు. ఆ ఊళ్ళో మామయ్య మకుటం లేని మహారాజులా చలామణి అయ్యాడు. అక్కడ రకరకాలైన కులాల వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. అయినా అంతా మామయ్యనే గౌరవిస్తారు, అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అందుకు కారణం ఆయన అలవర్చుకున్న ఉన్నతమైన వ్యక్తిత్వమే. ధనవంతులెందరో ఊరినంతటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. మామయ్యకు ఊహ తెలిసేనాటికే తాతయ్య 10 ఎకరాల మాగాణి భూమిని, 20 ఎకరాల మెట్ట భూమిని రూపాయలుగా మార్చి తాగేశాడు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో మామయ్య సంసార బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది. అదే సమయంలో అమ్మ, పెద్దమ్మలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే పడింది. ఆ పరిస్థితులను తలుచుకోవడానికే భయం వేస్తుంది. మరి మామయ్య ఆ రోజుల్లో ధైర్యంగా నిలబడి పరిస్థితులను ఎదుర్కొని తన బరువు బాధ్యతలను నలుగురు మెచ్చుకునేట్లుగా నిర్వర్తించాడంటే అందుకు కారణం ఆయన ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి అని చెప్పాలి. అన్నీ పోగా ఆయనకు మిగిలిన ఆస్తి 2 ఎకరాల మాగాణి భూమి, పెళ్లికి ఎదిగి ఉన్న మా అమ్మ. అదృష్టం కొద్దీ మాగాణి భూమి ఊరికి ఆనుకునే ఉండడం చేత చేలోనే 2 నిట్టాళ్ల పాక వేయించాడు. ఓ చిన్న చెరువు కూడా తవ్వించాడు. 20 సంవత్సరాలైనా నిండక మునిపే అరక చేత ధరించి భూమినే నమ్ముకొని ధైర్యంగా నిలబడిన మామయ్యను చూడగానే పెద్ద రైతులు సహితం ఆశ్చర్యపోయారు. వ్యవసాయం సంగతి ఈ కుర్రాడికి ఏం తెలుసు అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు, రైతు బిడ్డంటే అలా ఉండాలి, వృద్ధిలోకి వస్తాడు అని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. భూసారపు స్వభావాన్ని గుర్తించి వ్యవసాయంలో ఉన్న మెళకువలను తెలుసుకుని సకాలంలో నాట్లు వేయించి తగు రీతిలో నీటిని మళ్లలో నిల్వ ఉంచి ఆ ఊళ్ళో అందరికంటే ఎక్కువ దిగుబడిని సాధించగలిగాడు మావయ్య. తనకున్న 2 ఎకరాలను చేయడంతో తృప్తి పడలేదు. చేనుకు ఆనుకునే ఉన్న మరో 5 ఎకరాల మాగాణిని కౌలుకు తీసుకున్నాడు. మావయ్య ఏ చేలో కాలు పెడితే ఆ చేలో బంగారం పండుతుందనే భావన ఊరి ప్రజలకు కలిగింది. ఎంతోమంది రైతులు తమ పొలాలను కౌలుకు తీసుకోమని, అవసరమైతే కావాల్సిన పెట్టుబడిని కూడా పెడతామని మావయ్య వెంట పడ్డారు. శక్తికి మించిన భారాన్ని మోయడానికి సిద్ధపడ్డాడు మావయ్య. సాగు చేయాల్సిన పొలం ఎక్కువ కావడంతో కొన్ని నూతన పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన అవసరం కలిగింది. దగ్గరలో ఉన్న నెల్లూరుకు వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖాధికారులను కలుసుకుని అధిక దిగుబడినిచ్చే వరి రకాలను తెలుసుకుని తానే మొట్టమొదటిసారిగా ఆ ఊళ్ళో హైబ్రిడ్ రకాలను ప్రవేశపెట్టాడు. ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంకు వెళ్ళి తన భూమిని తాకట్టు పెట్టి ట్రాక్టర్ను కొన్నాడు. ట్రాక్టర్ కొన్న దగ్గర నుంచి మావయ్యకు బాగా కలిసి వచ్చింది. కౌలుకు తీసుకున్న భూములను దున్నటమే కాకుండా ట్రాక్టర్ని కిరాయి కొరకు ప్రక్క ఊళ్ళకు పంపేవాడు. దాంతో రాబడి విపరీతంగా పెరిగింది. ధనధాన్యాలతో, పాడి పంటలతో మామయ్య వాళ్ళ లోగిలి కడకల్లాడుతూ ఉండేది. చేలోనే ఇటుక తీయించి చక్కని బిల్డింగ్ కూడా కట్టించాడు మామయ్య. మామయ్య జీవితంలో వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యతనిచ్చినా సంసారపు బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. అమ్మకు గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయమని ఎంతోమంది మామయ్యకు సలహా ఇచ్చారు. కానీ మామయ్యకు తెలుసు, అమ్మకు తన మేనమామ కొడుకును పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు. అప్పట్లో నాన్నకు ఆస్తి ఓ 3 ఎకరాల మాగాణి మాత్రమే ఉండేది. స్కూల్ ఫైనల్ వరకు చదివి ఉండడం చేత నెల్లూరు దగ్గరలోనే ఉన్న ఈడీ సబ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం వచ్చింది. 5 ఎకరాలు కట్నంగా ఇచ్చి మామయ్య అమ్మ పెళ్లిని ఘనంగా చేశాడు. అదే సంవత్సరం మామయ్య కూడా పెళ్లి చేసుకున్నాడు. అత్తయ్యది కూడా దగ్గరలో ఉన్న పల్లెటూరే. అయితే వాళ్ళ నాన్నగారు మాత్రం నెల్లూరులో ఓ మిల్లును కాంట్రాక్ట్ తీసుకుని ధాన్య వ్యాపారం చేసేవాడు. రైతుల ద్వారా మామయ్య గుణగణాలను తెలుసుకుని కన్యాదానం చేశాడు ఆయన. నేను పుట్టేనాటికే మామయ్య 20 ఎకరాల మాగాణికి ఆసామి అయ్యాడు. నేను పుట్టిన 5 ఏళ్లకు నాన్న చనిపోవడంతో అమ్మ మామయ్య దగ్గరకు వచ్చేసింది. స్కూల్ ఫైనల్ వరకు నేను మామయ్య వాళ్ళ ఊళ్ళోనే చదువుకున్నాను. నాతో పాటు మామయ్య పిల్లలు వాసు, గోపి, జానకి, రాజేశ్వరి కూడా స్కూల్కి వచ్చేవారు. వాసు, గోపిలు కూడా స్కూల్ ఫైనల్ పాస్ అయ్యారు. ఆడపిల్లలు మాత్రం 10th క్లాస్తో చదువు ఆపేశారు.
మామయ్య ప్రోత్సాహంతోనే నేను నెల్లూరు కాలేజీలో జాయిన్ అయ్యాను. వాసు గోపిలను కూడా కాలేజీ చదువులు చదివించాలనుకున్నాడు మామయ్య. కానీ అంతలోనే అకస్మాత్తుగా అత్తయ్య చనిపోవడం, మామయ్యకు ఉబ్బసం జబ్బు రావడం దురదృష్టకరమైన సంఘటనలనే చెప్పాలి. తండ్రిని ఎంతో అభిమానించే గోపి వాసులు ఆయన్ని వదిలి నెల్లూరు వెళ్ళి చదువుకోవడానికి నిరాకరించారు. మామయ్య కూడా గట్టిగా చెప్పలేకపోయాడు. వాళ్ళిద్దరూ మామయ్యకు వ్యవసాయంలో సాయం చేస్తూ ఉండిపోయారు. నేను ఎంఏ పాస్ అయ్యాక జానకిని నాకిచ్చి వివాహం చేయాలనుకున్నాడు మామయ్య. నా ఉద్దేశం ఓ రోజున అడిగాడు. మొదటి నుంచి ఆ ఇంట్లోనే పెరగడం చేత జానకి, రాజేశ్వరులను నేను తోబుట్టులుగానే చూశాను. కాలేజీలో చదువుతుండగా నాకు అనుపమతో పరిచయం అయింది. పెద్దలు అనుమతి ఇస్తే ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాను. మామయ్యకు ఆ విషయం ఎంతో బాధపడుతూ చెప్పాను. నా మనసులోని మాటను ధైర్యంగా చెప్పినందుకు మామయ్య నన్ను అభినందించాడు. నాకు పైలట్ ఆఫీసర్ సెలక్షన్ రాగానే మామయ్య పూనుకుని వివాహం జరిపించాడు. జానకిని ఓ బ్యాంక్ ఆఫీసర్కి, రాజేశ్వరిని ఓ కాలేజీ లెక్చరర్కు ఇచ్చి వివాహాలు జరిపించాడు. ఆ తర్వాత గోపీవాసులకు కూడా సాంప్రదాయకమైన కుటుంబాల సంబంధాలనే చేశాడు. కొడుకుల పెళ్లిళ్లతో మామయ్య సంసారపు బాధ్యతను పూర్తిగా తీర్చుకున్నట్లే. అయితే వయసు పెరిగినప్పటికీ ఆయన వ్యవసాయాన్ని అశ్రద్ధ చేయలేదు. అలా కష్టపడడం చేతనే తన పిల్లలకు దారిద్ర్యం అంటుకోకుండా చూడగలిగాడు. ఖర్చు పెట్టే ప్రతి పైసా మామయ్య కష్టార్జితమే. అందుకే అనవసరపు ఖర్చులు చేయడానికి ఇష్టపడడు. నాకు తెలిసినంతవరకు మామయ్యకు జత బట్టలు తప్ప ఎప్పుడూ ఎక్కువ ఉండవు. కొడుకులు కూతుళ్ళు కుట్టిస్తానంటే ఒప్పుకునేవాడు కాదు. వయసు మళ్ళిపోయి నాకెందుకర్రా ఇవన్నీ, ఆ డబ్బు పెట్టి మీ పిల్లలు కుట్టించుకోండి అనేవాడు. మామయ్య నిరాడంబరుడు, కష్టజీవి, కరుణార్ద్ర హృదయుడు. అందుకనే మామయ్య అంటే నాకెంతో ఇష్టం. ఇంతమంది ఉన్న మామయ్య ఒక్కగానొక్క కోరికను ఇంతవరకు తీర్చలేకపోయాం. మామయ్య కోరికను తీర్చే బాధ్యతను నేనే స్వీకరించాలనుకున్నాను. ఇటు దీపావళి రాబోతుంది. ప్రతి దీపావళికి మామయ్యకు కూతుళ్లను, అల్లుళ్లను ఇంటికి పిలవడం అలవాటు. వాళ్ళతో పాటు నన్ను, అనుపమను కూడా పిలుస్తుంటాడు. ఎవరు వెళ్ళకపోయినా ఎంతో బాధపడతాడు. ఆయన మనసు బాధ పెట్టడం ఎవరికీ ఇష్టం లేదు కనుక ఎన్ని పనులున్నా మానుకొని మేమంతా పండక్కి మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. మామయ్య ఇంతకుముందు కలకత్తా చూడలేదు కాబట్టి దసరా పండగకి ఇక్కడికి వస్తే అందరం కలిసి దీపావళికి మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళొచ్చు. అప్పుడు మద్రాసు వరకు మామయ్యను ఫ్లైట్లో తీసుకువెళ్ళొచ్చు అనుకున్నాం నేను, అనుపమ. ఆ విషయమే మామయ్యకు ఉత్తరం రాశాను. వారం రోజులకే మామయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. చాలలో తెగుళ్ళు ఎక్కువగా ఉన్నాయని, తను దసరాకు రావడానికి వీలు పడదని, దీపావళి ముందే వస్తానని జవాబు రాశాడు. చెప్పినట్లుగానే దీపావళి ముందు కలకత్తా వచ్చాడు మామయ్య. ఓ 4 రోజుల పాటు మామయ్యను కారులో కలకత్తా అంతా తిప్పాము. మామయ్య ఎంతో సంతోషించాడు. నా జన్మలో ఈ కలకత్తా నగరాన్ని చూస్తాననుకోలేదురా అబ్బి, మామయ్య ఎంతో కృతజ్ఞతతో అన్నాడు. అంతలోనే అనుపమ అందుకుని, అంతేకాదు బాబాయ్, మీ మేనలుడు మిమ్మల్ని ఎల్లుండి విమానం ఎక్కించబోతున్నారు అంది. ఎరా, అమ్మాయి చెప్పింది నిజమేనా అని నన్ను అడిగాడు. నిజమే మామయ్య, ఎంతో కాలం నుంచి నీ మనసులో మిగిలిపోయిన కోరికను తీర్చాలనుకుంటున్నాను. మనం ముగ్గురం ఎల్లుండి ఫ్లైట్లో మద్రాసు వెళ్ళబోతున్నాం. నాకు చాలా ఆనందంగా ఉందిరా. అసలు విమానం ఎక్కాలన్న కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఆకాశంలో స్వేచ్ఛగా పక్షిలా ఎగురుతున్న విమానం కనిపించగానే అది కనుమరుగయ్యే వరకు నేను అలాగే చూస్తుండిపోయేవాడిని. పెద్దయ్యాక కూడా పెద్ద చదువులు చదివి విమానంలో ప్రయాణం చేయాలనుకున్నాను. కానీ నాన్న చనిపోవడంతో నా కలలన్నీ కలలయ్యాయి. మీ పెద్దమ్మవాడు రాజమండ్రిలో ఉండగా గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆ సందర్భంలో రాజమండ్రి చుట్టూ తిప్పడానికి విమానాన్ని ఏర్పాటు చేశారు. ఓ రోజు మేమంతా గోదావరిలో స్నానం చేసి విమానం ఎక్కాలనుకున్నాం. స్నానవాటికలో మీ పెద్దమ్మ కొడుకు హరి తప్పిపోయాడు. 2 రోజులైన తర్వాత పోలీస్ స్టేషన్లో వాడు దొరికాడు. ఆ హడావుడిలో విమానం ఎక్కాలన్న ఉత్సాహమే పోయింది. ఆనాటి నుంచి విమానం ఎక్కాలన్న కోరిక నా మనసులో మరుగున పడసాగింది. అయితే నీకు పైలట్ ఆఫీసర్ ఉద్యోగం రాగానే నా కోరిక కొత్త ఊపిరిని పోసుకుంది. ఆ కోరిక త్వరలోనే తీరబోతుందన్నమాట. చాలా సంతోషం. ఆ మాటలు అంటున్నప్పుడు మామయ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ కళ్ళలో అంతులేని సంతృప్తిని, కృతజ్ఞతను నేను చూడగలిగాను. కానీ ఇంతలోనే ఎంతటి ఘోరం జరిగిపోయింది.
ఏవండి, బాబాయ్ కళ్ళు తెరిచాడు అన్న అనుపమ మాటలు వినగానే వరండాలో కూర్చుని గతాన్ని నెమరవేసుకుంటున్న నేను వర్తమానంలోకి వచ్చాను. కుర్చీలోంచి గబగబా లేచి మామయ్య ఉన్న గదిలోకి వెళ్ళాను. బెడ్ మీద మామయ్య పండుకుని ఉన్నాడు. గుండెల వరకు దుప్పటి కప్పుకున్నాడు. గుమ్మంలో నన్ను చూడగానే దగ్గరకు రమ్మని చేతితో సైగ చేశాడు. నేను మంచం దగ్గరకు వెళ్ళి మామయ్య తల దగ్గరే కూర్చున్నాను. ఏం మామయ్య, ఎలా ఉంది అని అడిగాను. ఆయాసంగా ఉందిరా అన్నాడు గుండెను రుద్దుకుంటూ. డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళారు మామయ్య. నీకు మెలకు రాగానే తెలియజేయమన్నారు. అనుపమ డాక్టర్ గారికి ఫోన్ చేయడానికి వెళ్ళింది. కాసేపట్లో డాక్టర్ గారు వస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు మామయ్య. కొన్ని నిమిషాలు నా కళ్ళల్లోకి అలానే చూస్తుండిపోయాడు. మామయ్య అలా చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. ప్రకాశవంతమైన ఆనాటి మామయ్య కళ్ళు ఈనాడు బిత్తరచూపులు చూస్తున్నాయి. సింహంలా బ్రతికిన మామయ్య ఇలా మారిపోయాడేమిటన్న భావం కలగగానే నా మనసులో దుఃఖం ఆగలేదు. నా కళ్ళలో నీళ్లు చూడగానే మామయ్య కూడా కంటతడి పెట్టాడు. వణుకుతున్న చేతులతో నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సీతారాముడు, నన్ను మనూరులోనే మట్టి చేస్తారు కదూ. ఆ మాటలు వింటుంటే నా గుండెల్లో దడ ఏర్పడింది. మామయ్య పరిస్థితి క్షణక్షణానికి క్షీణించసాగింది. అనుపమ నేను డాక్టర్ కోసం ఎదురు చూడటం మినహా ఏమీ చేయలేకపోయాం. కానీ డాక్టర్ వచ్చే వరకు మామయ్య ఆగలేదు. విధి ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందని కలలో కూడా ఊహించలేదు నేను. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగగలిగిన మామయ్య ఈనాడు ఆకాశంలో విమానం మీద స్వేచ్ఛగా వాయువులు పీల్చుకుంటూ ప్రయాణం చేస్తాడనుకున్నాను. కానీ జరిగిందేమిటి? విమాన ప్రయాణం చేసింది ఆత్మను విడిచిన ఆయన శరీరం మాత్రమే. ఎయిర్పోర్ట్లో బంధుమిత్రులంతా మామయ్యకు ఘనంగా స్వాగతం చెప్పాలనుకుని ఉత్సాహపడ్డారు. కానీ వారి ఉత్సాహం విషాదంగా మారింది. టీవీగా తలెత్తి నడిచి వచ్చే మామయ్య మెడలో వేయాల్సిన పూలదండలను ట్రాలీ మీద మెల్లగా తీసుకువస్తున్న ఆయన శవపేటిక మీద ఉంచాల్సి వచ్చింది. విధి వైపరీత్యం అంటే ఇదేనేమో.